హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పేపర్ తోటి ఫ్యాన్ అయితే తయారు చేస్తున్నాం. మొన్న ఆల్రెడీ నేను చేసి పెట్టాను షార్ట్స్లో, కాకపోతే అది మనకు ఫుల్ వీడియో చేసి పెట్టాను అని చెప్పి అందరూ అడిగారు. వాయిస్ మంచిగా లేకపోతే తిట్టుకోకండి, ఎందుకంటే కొంచెం కోల్డ్ చేసింది. ముందుగా మనం పేపర్ని ఒకటి తీసుకొని 4 స్టెప్స్ అయితే మడత పెట్టండి. ఇలా వీడియోలో చూపించినట్టు మడత పెట్టేసేయండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మడతలు నిప్పేసి మళ్ళీ చిన్న చిన్న మడతలు వేయాలి. మీకు జిగ్ జాగ్ మడతలు తెలుసు కదా, పేపర్ని ఎలా మడతాం, 1/2 ఇంచ్ ఒకవైపు, ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్కి అలా మడతెట్టుకుంటూ జిగ్ జాగ్ అయితే చేయండి. జిగ్ జాగ్ మడతలు కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మనం హాఫ్కి అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది స్కేల్తో కొలుచుకుంటే 21 వచ్చింది, అంటే 21 అంటే 10.5 వచ్చింది. 10.5కి కట్ చేసేసిన. సిజర్ తీసుకుని కొంచెం కటర్ ఉంటే కటర్తో కట్ చేసుకోండి. సిజర్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా హార్డ్ ఉంటుంది పేపర్. అది ఎలాగైతే కట్ అయిపోయింది. ఈ రెండింటిని మనం దాని పక్కన ఒకటి అతికిచ్చేయాలి. దానికోసం నేను గ్లూ అయితే ఫెవిస్టిక్ అయితే యూజ్ చేసిన. అంటే ఫెవిస్టిక్ యూజ్ చేయండి, లేదంటే ఫెవికాల్ అని యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే మనం అతికించడానికే కదా. ఈ రెండింటిని కలిపేసాం కాబట్టి నెక్స్ట్ వన్ సైడ్ వచ్చేసి టేప్ వేయాలి మనం. ఇక దీనికోసం ఒకవైపు టేప్ వేసి అతికి పెట్టాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్నగా చుట్టూ అయితే అతికిచ్చేయండి టేప్ని. అతికిచ్చిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఇంకొక పేపర్ అయితే తీసుకోవాలి. బ్లూ కలర్ పేపర్ని అయితే నేను తీసుకున్నా. దీన్ని ఇప్పుడు మనం టేప్ అతికించిన ప్లేస్లో దీన్ని మొత్తం రోల్ చేయాలి. ఫెవికాల్ వేసి కొంచెం బాగా అతికించండి. వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా మనం జాగ్రత్తగా టైట్గా ఉండేలాగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఆ తర్వాత మొత్తం రోల్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఫెవికాల్ తోటి అతికించండి కొంచెం చివర్లో. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇక్కడ టేప్ అయితే వేయండి. నేనైతే పేపర్ టేప్ యూజ్ చేస్తున్నాను, మీరు ఏ టేప్ అయినా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. తర్వాత అయితే మనకి ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకొని, అంటే మనకి రెడ్ కలర్ ఫ్యాన్ అయితే ఎంతైతే మెజర్ ఉందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. తర్వాత దాంతో ఆ సైజు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ లూజ్గా రోల్ చేయాలి దాంట్లో. తర్వాత అయితే మనం ఫెవికాల్ వేసి మనం మొత్తం అతకి పెట్టేద్దాం. తర్వాత మనకు కొంచెం నీట్గా ఉండడం కోసం కొంచెం కట్ చేసాం. నెక్స్ట్ థ్రెడ్ అయితే మనం అతికేయాలి దానికి. అది ఎలాగో నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. థ్రెడ్ తీసుకొని ఫ్యాన్కి చివర్లో ఒక దాంట్లో ఫెవికాల్ వేసి దాంట్లో అయితే మనం థ్రెడ్ పెట్టి టేప్ అయితే వేసి అతికిచ్చేయాలి. టేప్ వేసి అతికించుకుంటే కొంచెం పేపర్ గుమ్మం చిరగకుండా ఉండడం కోసం అని చెప్పి టేప్ అయితే వేసాను నేను. నెక్స్ట్ అయితే మనం ఆ థ్రెడ్ని మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని టేప్ అయితే వేసేయాలి మళ్ళా. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.